ఆగస్టు నెల 16వ తారీఖు ఆదివారము, శ్రావణ మాసము శుద్ధ చవితి. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితిగా అంగరంగ వైభవపేతంగా నాగేంద్రుడికి పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోస్తారు, జంట నాగులకు పూజలు చేస్తారు. ఆదివారం వచ్చింది, ఆగస్టు నెల 16వ తారీఖు ఆదివారం వచ్చింది. శ్రావణ మాసము శుద్ధ చవితి, నాగుల చవితి పండగగా కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. మీకు మీ కులాచారం, మీ ఇంటి ఆచారం ఉన్నవాళ్ళు నాగేంద్రుడికి పూజ చేసుకోండి. ఆ రోజు చక్కగా ఉపవాసం ఉండండి, పుట్టలో పాలు పోయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోండి. నాగేంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే మనకున్న సర్పదోషాలు, కాలసర్పదోషాలు తొలగిపోతాయి, చిత్ర విచిత్రమైన రోగాలు తొలగుతాయి, సంతానాభివృద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. నాగేంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే పితృదోషం తొలగిపోతుంది. కావున ఈ నాగుల చవితి ఆదివారం నాడు, శ్రావణ మాసము శుద్ధ చవితి నాగుల చవితి ఆదివారం నాడు చక్కగా అందరూ కూడా ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగేంద్రుడికి అభిషేకం చేసుకోండి. జంట నాగులు కానీ పుట్టలో పాలు పోయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోండి. ఆ స్వామివారి అనుగ్రహానికి, కృపకి పాత్రలు కండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి.